గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సమ్మక్క సారక్క మహాజాతర ఎప్పుడు జరుగుతుందా, అమ్మవార్ల గద్దెల దగ్గరికి ఎప్పుడు వద్దామా, ఇట్లా చాలా కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రానే వచ్చింది జాతర, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో అరేంజ్మెంట్స్ అన్ని అయితే అయిపోయినాయి. మనతో పాటు ఉన్నారు సమ్మక్క ప్రధాన పూజారి రమేష్ అన్న, మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అమ్మా. గద్దెల ప్రాంగణం చూస్తే మాత్రం భలే చాలా అద్భుతంగా అనిపించింది. ఏమో మీకు ఎట్లుందో నాకు తెలియదు కానీ చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా మనసు నిండుగా అంటారు కదా, అట్లా ఓకే. ఇన్నాళ్ళు ఎదురు చూసినటువంటి మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ శ్రీ సమ్మక్క సారక్క. మరి గత జాతరకు ఈ జాతరకు చాలా భేదాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 251 కోట్లు వెచ్చించి మరి గుడి పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. దీన్ని చూడటానికి ఈసారి భక్తులు కొన్ని లక్షల మంది, గత జాతరలో 140,000 ఉండే, ఈసారి 160,000-70,000 మంది, ఇంకో 25 నుండి 30 లక్షల మంది మన సందర్శించుకునే సందర్భం తాకిడి ఉంటుంది. గత రోజులు చూసుకున్నట్లయితే మొత్తంగా ముఖ్యంగా శ్రీ సమ్మక్క జాతర అనేది 4 వారాలు. మొదటి వారం గుడి మెలుగుట, రెండో వారం మండ మెలుగుట, మొన్న పోయిన బుధవారం, నెక్స్ట్ బుధవారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలకు వస్తాయి. లాస్ట్ వారం అయినటువంటి జనం నుండి వనానికి ప్రవేశం, తిరుగు వారం. ఇలా 4 వారాల యొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి చూసినట్లయితే 2 వారాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎప్పుడెప్పుడా వెళ్దామా అన్నటువంటి రోజు మరో 3 రోజుల్లో బుధవారం నాడు మరి సమ్మక్క సారలమ్మ గద్దెలపై వచ్చేటువంటి సందర్భం. దీనికి కోట్లాది మంది భక్తులు మన దేశం నుండి, రాష్ట్రాల నుండి, నలుమూలల నుండి వచ్చేటువంటి భక్తులు. శ్రీ గిరిజన సంక్షేమ మరి ఆదివాసీ గిరిజన బిడ్డలైనటువంటి సమ్మక్క దేవత. చాలా సంతోషం ఉంది. ఈసారి డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూడటానికి చాలా మంది భక్తులు వస్తారు. భక్తులకు నేను ఒకటే విజ్ఞప్తి, మీ యొక్క కోరికలు మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా సమ్మక్క తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎలవెలా ఉంటాయి. అలాగే తిరిగి ఇంటికి కూడా వెళ్ళేంత వరకు హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలని నేను పూజారుల తరఫున కోరుకుంటున్నాను. 4 వారాల పాటు జరుగుతుంది అన్న, అంటే నెల రోజులు, ఇక ఆల్మోస్ట్ నెల రోజులు. ఎంత పండగ వాతావరణం లెక్క ఉంటది కదా, ఇట్లా రోజు తెల్లవారుతుంది, రోజు ఇట్లా అయిపోతూనే ఉంటది. కానీ దేవతలు వెళ్లే రోజు ఎట్లుంటది? ఓకే, 4 వారాలు అంటే నెల రోజులు జరిగేటువంటి ఈ పండుగలో చివరి వారం అయినటువంటి వన ప్రవేశం, అంటే జనం నుండి వనానికి వెళ్ళేటప్పుడు చాలా బాధ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది మా భక్తులు మా దగ్గరికి వచ్చి మా ఆశీస్సులు తీసుకున్నాయి. ఒకేసారి వెళ్ళేసరికి మరి మేడారం మొత్తం కూడా బోసిపోయి, ఇంతసేపు జనంతో ఉన్నటువంటి మేడారం వనం లాగా అయిపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేసినటువంటి పేపర్స్ కావచ్చు, అలా ఇలా కొంత ఆరోగ్యమైన సమస్యలు ఎదుర్కొంటాం. అయినప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఈగలు దోమలతో అయినా కూడా మాకు అలవాటే. కానీ ఒకటే, అందరు వెళ్ళి మా మిత్రులు ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం. మీరు సమ్మక్క పూజారిగా అన్న, సమ్మక్క వచ్చిన రోజు అసలు పూనకాలే ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే కూడా మీరు ఆ అమ్మవారి పూజారి. నిజంగా మీతో మాట్లాడుతుంటే కూడా నాకు అదో ఆనందం అంటారు కదా, అంటే అమ్మని తీసుకొని వచ్చి మీరు జాతర అంతా జరిపిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఆ కోఆర్డినేషన్ గానీ, అన్ని డిపార్ట్మెంట్స్ గానీ ఎంత కోఆర్డినేట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది? మరి సమ్మక్క తల్లి మెయిన్ గా జాతరలో చూసుకుంటే దేవతను తీసుకురావడం మహాఘట్టం. మరి ఆ ఘట్టంలో నేను పూర్తిగా అంటే స్పృహ లేకుంటుంటాను. నిర్దిష్టతోటి ఉపవాసంతో గత వారం రోజుల నుండే పండ్లు పాలు మాత్రమే తీసుకుంటాం కనుక స్పృహ కోల్పోతాను. తల్లి పూర్తిగా మా మీదకి వచ్చేసి కుంకుమ భరిణి రూపంలో మరి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించేంత వరకు మనకు ఎలాంటి స్పృహ ఉండదు. ఇంత మందిలో అది ఒక అద్భుతం అంతే కదా, మన ఒంటి నిండా ఉంటుంది సమ్మక్క తల్లి. నాతో కాదు మీలో కూడా ఉంటుంది. మీ కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా కోరుకున్నది కాబట్టి ఈ రోజు ఇంతమంది భక్తులు రావడానికి. అసలు స్పృహ ఉండదు, అసలు ఏం జరిగింది అసలు ఏముండదు, తెలియదు నాకు. దేవతల మీద ప్రతిష్ఠించేంత వరకు ఏం జరిగిందో కూడా తెలియదు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు గవర్నమెంట్, ఇటు పూజారులు, కులం, సంఘం పెద్దలు అందరూ కూడా మా చుట్టూ రోప్ పార్టీలో ఉండి రక్షించుకుంటూ మమ్మల్ని క్షేమంగా గద్దెలపై తీసుకొచ్చేంత వరకు అధికారంగా లాంఛనంగా ఏర్పాట్లు అన్ని బాగుంటాయి. తర్వాత మీరు గుర్తు చేసుకుందామన్నా కూడా గుర్తొస్తుందా అమ్మని నేను తాకాను? అదొక అద్భుతం. ఏంటంటే అది అందరికి రాదు, మా కుటుంబానికి వచ్చింది. చాలా అదృష్టంగా భావిస్తాం. అంటే జనరల్లీ అన్న, అసలు ఇంతమంది కోట్ల మంది భక్తులు అమ్మవారికి ఏది కోరితే అది జరుగుతుంది అని అంటున్నాం కదా. ఏకంగా మీరు అమ్మవారినే పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు కదా అమ్మవారి దగ్గర.
ఫీలింగ్ ఎట్లుంటది అన్న? అంటే మీరేమైనా మనసులో కోరుకుంటారా ఏమన్నా? వాళ్ళ కోరికలను తీరుస్తుంది కనుక ఈ రోజు ఇంత సక్సెస్. మేము ఏది కోరుకున్నాం, ఇప్పుడు మేము ఉన్నాను అనుకోండి, నా కోరిక కాదు, ఫస్ట్ మీ భక్తులు ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి, తను ఏదైతే కోరుకుంటాడో అది జరిగేలా ఆ సమ్మక్క తల్లి ఖచ్చితంగా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి, మాతో పాటు మీకు కూడా ఉంటాయి. ఇప్పుడు అంటే 4 గద్దెల మీద నలుగురిని తీసుకురావడం అనేది మహా ఘట్టం అన్న. ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా చేయాలి అని అంటే ఎంతమంది టీం వర్క్ చేస్తారు? ఇక్కడ చూడొచ్చు, సమ్మక్క మేడారం సారలమ్మ కన్నెపల్లి గ్రామం నుండి తీసుకొస్తారు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు. మరి అంత దూరం నుండి తీసుకొచ్చే క్రమంలో ఏ ఒక్క పూజారికి కానీ, చుట్టూ బంధుమిత్రులకు కానీ, భక్తులకు కానీ చిన్న చీమ కూడా కుట్టదు ఇంతమందిలో ఫారెస్ట్ నుండి. అంటే చూడండి తల్లి మహిమ, అంటే ఎవరికి ఏం హాని జరగదన్నమాట. వాళ్ళు సకంగా సుక్రమంగా చేసి పూజలు అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు ఆ తల్లి పైనుండి చూస్తూనే ఉంటది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి అనవసరం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత సమ్మక్క తల్లిది చూస్తారు. జాతర టైంలో మీరు ఎట్లాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు జాతర టైంలో మాకు 4 వారాలు ఘట్టం మెయిన్. ప్రతిరోజు ఉపవాసమే ఉంటాం, ప్రతిరోజు దేవుని యొక్క పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీప నైవేద్యం పెట్టేసి పూజలు చేస్తూనే ఉంటాం. ఇక దేవుడు తెచ్చిన రోజు అయితే ఇక అది చెప్పలేము, ఇక అది పూర్తిగా ఉపవాసాలతో ఆ 3 రోజులు ఉండిపోతాం కనుక ఆ స్వరూపం ఉండదు, ఆ తల్లి చూసుకుంటారు. ప్రత్యేకమైన పూజలు గాని ఇట్లాంటివి గాని ఏం జరగవా? అంటే అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ అమ్మవారు చిలకలగుట్ట మీద ఉంటుంది, అక్కడ నుండి కొన్ని కార్యక్రమాలు రాసే పూజలు చేసిన అనంతరం ఆ దేవుని కుంకుమరి రూపంలో తీసుకొని వస్తుంది. ఎవరు కూడా ఆ గుట్ట ఎక్కడానికి వీలు లేదు, కేవలం పూజారులు మాత్రమే ముగ్గురు ఉంటారు. వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు, ఆ తర్వాత ఉన్నతాధికారులు, అది సీఎం అయినా పిఎం అయినా అధికార రాష్ట్ర కలెక్టర్ అయినా సరే కింద లోపల ఉంటారు. అక్కడ నుండి అందరం కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి ఇక్కడికి కాలినడకతోటి ఆ ఉత్సవాలతోటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మా యొక్క ఆట పాటలతోటి తీసుకొస్తాం తల్లి. ఇదంతా కూడా పునఃప్రారంభం చేసే టైంలో ఎన్ని నెలలు కూర్చున్నారు, ఎన్ని నెలలు ఆలోచన చేశారు? ఇది గత 3 అసలు అందరూ అనుకునేది ఏంటంటే భక్తులు కూడా వాళ్ళ ఆలోచన మాకు చెప్పారు, ఇదేదో ఈ 3 నెలలు కాకుండా ఒక 1 year ముందు పెట్టుకున్నట్లయితే, ఒక 6 నెలల ముందు పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది, కొంచెం నాణ్యత ఉండేది అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కేవలం 100 రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరావు మినిస్టర్ గారు అన్నారు, నేను 100 days లో నేను చేస్తానన్నాడు, చేసి చూపెట్టారు. అది గ్రేట్, అదొక అద్భుతం. మరి ఏ తల్లి అన్ని ఆ టయానికి అందేలా చేసింది, చేయించుకుంది. ఆ కాంట్రాక్టర్లు కానీ భక్తులు కానీ ఒక్క రోజు కూడా గుడి బంద్ చేయలేదు. వర్క్ నడుకుంటేనే పూజారుల యొక్క భక్తి, వాళ్ళ యొక్క పూజలు యథావిధిగా నడిచారు. ఒక్క రోజు కూడా బంద్ చేయలేదు. ఒక్క రోజు కూడా భక్తులు 1 గంట కూడా ఆపలేదు. అయినప్పటికీ వీళ్ళ డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు సహకరించారు, అధికారులు సహకరించారు. సీతక్క ఎల్లవేళలో ఈయన ప్రతిరోజు సూపర్విజన్ లో ఉంది. ఆ విధంగా చేస్తేనే ఈ రోజు సక్సెస్. దీనికి ఉన్న అధికారులు, పూజారులు, భక్తులు అందరూ వాళ్ళు అనుకున్నట్టు చేశారు కనుకనే 100 రోజుల్లో పూర్తి చేయగలిగాం, ఓపెనింగ్ చేయగలం. ఈసారి చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ కూడా చూసిన లైటింగ్ కానీ డెకరేట్, రోడ్లు చూశారు కదా, అసలు ఇది మేడారం ఒక సింగపూర్ లాంటిగా చేశారు. మరో సింగపూర్ మేడారం, మరో సింగపూర్. నెక్స్ట్ ఇక ఫ్యూచర్ భవిష్యత్తులో మా యొక్క 100 ఏళ్ల చరిత్రను ఇక్కడ చెల్పినటువంటి శిల్పాల పైన మా కొట్టు సంస్కృతి కట్టుబాట్లు విలువలు అన్ని కూడా ముద్రించడం జరిగింది. అవి చూస్తే చాలు నా తరం, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళకు చెప్పుకునే విధంగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు